46వ వచనం, పేజీ నెంబర్ 77. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. ఎవరైనా చదువుతారా? అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. ప్రియులారా, మనం చదివిన వాక్యంలో 7వ మాట, ఈ శిలువలో పలికిన 7 మాటలు కూడా మన జీవిత పరమార్థాలు, మన జీవితం సంపూర్ణం అవడానికి గల కారణాలు అన్నమాట. ఈ 7 మాటలు కూడా రత్నాల మూటలు అని కూడా అంటారు. కాబట్టి ఈ 7వ మాట మనం చదివినట్లయితే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నారు. దేవుడే మనుష్య రూపంలో యేసు ప్రభు వారిగా ఈ భూమి మీదకి వచ్చారు. అయితే దేవాది దేవుడు తనకు అప్పచెప్పిన ప్రతి పనిని చేసి, తండ్రి, మీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని చనిపోయినప్పుడు ఒక గర్వంగా ధీమాగా చెప్తున్నాడు అన్నమాట. మనం కూడా ఏంటంటే ఈ భూమి మీద యాత్రికులం. ఏ రోజు ప్రభు మనం తెలుసుకుంటాడో తెలియదు, కానీ చనిపోయే ముందు క్షణం మనకి తెలుస్తుంది. మరో 5-10 సెకండ్లో నేను చనిపోతాననే టైంకి మనం కూడా చెప్పగలగాలి, ఏమని? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని మనం చెప్పగలగాలన్నమాట. దీనికి అనుబంధంగా ఒక రిఫరెన్స్ కూడా మనం చదివి ముందుకు వెళ్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, పేజీ నంబర్ 194. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం అందులో మధ్యలో నేను చదవండి. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనిచున్నాను. అలాగే 14వ వచనం కూడా చదువుదాం. నీకు అప్పగించిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవచ్చిన ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నానని దేవుడు మన మీద నమ్మకం ఉంచుతున్నాడు అన్నమాట. దేవుడే మన మీద నమ్మకం ఉంచుతున్నాడు. నేను ఆయనకు అప్పగించిన దాన్ని అంటే దేవుడు మనకి అప్పగించాడు. అవునా కదండి? దేవుడు మనకి ఏదో ఒకటి అప్పగించాడు. కాబట్టి నేను ఆయనకు అప్పగించిన దానిని ఆ దినము అంటే ప్రభు రాకడ దినమున కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నానంటే ప్రభు నీకు నాకు కూడా ఏదో ఒకటి అప్పగించాడు. సువార్త కావచ్చు, పేదలకు సహాయం చేయొచ్చు, లేకపోతే ప్రభు పరిచయలు వాడబడ్డం కావచ్చు. ఇలా దేవుడు మనకు అప్పగించాడు ఒక పనిని. ఆ పనిని మనం ఏం చేయాలమ్మా? దేవుడి యొక్క రాకడ సమయం వరకు దాన్ని కాపాడగలగాలి. అలాగే దీనికి అనుబంధంగా చూసుకున్నట్లయితే దేవుడు అన్నిటికంటే మనకు ముఖ్యంగా ఇచ్చినది ఏంటంటే, అప్పగించినది ఏంటంటే రక్షణ. ఏంటమ్మా? రక్షణ. ఈ భూమి మీద విలువైనది ఏంటి అంటే, కొంతమంది బంగారం అంటారు, కొంతమంది ధనం అంటారు, కొంతమంది ఇల్లు, ఆస్తులు, అంతస్తులు అంటారు విలువైనది. కానీ నన్ను అడిగితే నేనేమంటానంటే, ఈ భూమి మీద విలువైనది ఏంటంటే రక్షణ. ఆ రక్షణ దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి మనం కూడా ఆ దినము వరకు ఏం చేయాలంటే దాన్ని కాపాడి దేవునికి నమ్మకంగా మరలా ఆ రక్షణ మనము అప్పగించాలన్నమాట. కాబట్టి మనకు అప్పగించిన రక్షణ మనం ఏం చేయాలమ్మా? కాపాడుకోవాలి. ఏం చేయాలి? కాపాడుకోవాలి. దాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఈ రోజున ప్రభు నమ్ముకున్న చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ రక్షణని విడిచిపెట్టేస్తున్నారు. అవునా కదా? చాలా మంది ఈ రోజు ప్రభు సన్నిధిలో కూడా కనిపించట్లేదంటే రక్షణ ఏమైపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడు కాబట్టి మనకిచ్చిన రక్షణ మనం ఏం చేయాలమ్మా? కాపాడుకోవాలి. అలాగే 14వ వచనం మనం చదివాము, మంచి పదార్థములు. మంచి పదార్థాలు ఏంటి? చెడు పదార్థాలు ఉన్నాయి. ఎవరైనా ఆహారం తింటారా? తినరా? కుళ్ళిపోయిన ఆహారం తింటారా? మంచి ఆహారం తింటారా? ఇప్పుడు మన మధ్యలో జాస్వా బ్రదర్ ఉన్నారు. ఆయన మంచి పళ్ళు అమ్ముతారు.
ఆ మంచి పళ్ళు తింటాం, ఆ కొన్ని పళ్ళు పాడైపోతాయి. ఆ కుళ్ళిపోయిన పాడైపోయిన పళ్ళు ఏం చేస్తాం, మనం పాడేస్తాం. కుళ్ళిపోయిన పళ్ళు అయినా సరే తినేస్తామా? అంటే కుళ్ళిపోయి అంటే అర్థం ఏంటి? చెడిపోయి అని అర్థం అనమాట. అలాగే దేవుడు కూడా మనలో మంచి పదార్థాలు కొన్ని ఉంచాడు. అవి ఆత్మీయ ఫలాలని, ఆత్మీయ వరాలని అవి ఉంచాడు. అవి కూడా మనకు అప్పగించాడు. అవేం చేయాలట? మనం చివరాఖరి వరకు, మన ఊపిరినంత వరకు కూడా వాటిని మనం కాపాడుకోవాలి. దీని అర్థం అదని నేను గ్రహించున్నాను. కాబట్టి వినికిడిలో చెప్పబడిన మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.